దాని పాకిస్తాన్ బంకర బుద్ధి పోనించుకోలేదు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వార్ బ్రేకింగ్ న్యూస్. ఎందుకంటే తన బుద్ధి మార్చుకోలేదు. పాకిస్తాన్ కాల్పుల విరమణ చేస్తున్నానని చెబుతూనే మళ్ళీ కవ్వింపు చర్యలకు దిగిన దానికి సంబంధించిన వార్ అండ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. డీజీఎంఓ స్థాయిలో చర్చలు అంటూనే పాకిస్తాన్ తన దొంగ బుద్ధిని చూపించుకుంది. జమ్మూ కాశ్మీర్లోని సాంబా సెక్టార్ లో మళ్లీ కనిపించింది పాక్ డ్రోన్స్ అంటే అర్థం చేసుకోవచ్చు. పాక్ డ్రోన్లను అడ్డుకుంది భారత ఆర్మీ. తాజా ప్రెస్ మీట్ లో పాకిస్తాన్ కు వార్నింగ్ ఇచ్చారు మోదీ అంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిసేపు అదిగో మీరు చూడొచ్చు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూసివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. నిన్న రాజస్థాన్ కి సంబంధించి అక్కడ ఎటువంటి బార్మేర్ దగ్గర ఎటువంటి పరిస్థితి ఉందో చూసాం. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా పంజాబ్ కి సంబంధించి అదిగో ఆ మిణుకు అంటే కనిపిస్తున్నాయి కదా, అవే డ్రోన్లు. పంజాబ్ లో పాకిస్తాన్ డ్రోన్లు మళ్ళీ దర్శనమిచ్చాయి. ఆ డ్రోన్లను మన భారత రక్షణ ఓ మై గాడ్ కనీసం చూస్తూ ఉంటే ఒక 50 ఉంటాయేమో, 30 నుంచి 50 ఉంటాయేమో, 30 నుంచి 50 ఈజీగా ఉంటాయేమో అనిపిస్తోంది. ఇటు భారత్ ప్రస్తుతం వాటిని తిప్పికొడుతోంది, గాల్లోనే పేల్చేస్తోంది. డీజీఎంఓ స్థాయిలో చర్చలు జరిగిన, ప్రధాని స్థాయిలో మాట్లాడిన పాకిస్తాన్ తన బంకర బుద్ధి పోనిచ్చుకోలేదు. తన కుక్క తోకర బంకర బుద్ధిని, తన దొంగ బుద్ధిని ఇంకోసారి చాటి చెప్పింది పాకిస్తాన్. ఈ రోజు పంజాబ్ లో జరుగుతున్న ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. తన డ్రోన్స్ ని ఉపయోగించే ప్రయత్నం చేస్తోంది పాకిస్తాన్. ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మీరు చూస్తున్నారు. పాకిస్తాన్ తన దొంగ బుద్ధిని ఇంకొకసారి చూపించడానికి ఎటువంటి సందేహం లేదు. ఒక్కసారి మీరు రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఇటు పాకిస్తాన్ కి గట్టిగా బుద్ధి చెప్పాల్సిందేనా, యుద్ధాన్ని కంటిన్యూ చేయాల్సిందేనా? మరి ముఖ్యంగా ఇటువంటి సినారియోలో, ఎందుకంటే అక్కడేమో కాలు పట్టుకుంటుంది, ఇక్కడేమో కవ్వింపు చర్యలకు దిగుతూ ఉంటుంది. ఇటువంటి సినారియోలో పాకిస్తాన్ కు గట్టిగా గట్టి పెట్టాల్సిందేనా? కొద్దిసేపటి క్రితమే ప్రధాని నరేంద్ర మోదీ చెప్పుకొచ్చారు. ఇటు పాకిస్తాన్ కనుక ఏవైనా పనికిమాలిన చర్యలకు దిగిన, కవ్వింపు చర్యలకు దిగిన గట్టిగా భారత్ బుద్ధి చెబుతుందని. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైందా? ఇటు ఆపరేషన్ సింధూర్ ని భారత్ కంటిన్యూ చేయాల్సిందేనా? నిన్న రాజస్థాన్ కి సంబంధించి చూసాం. ఈ రోజు కొద్దిసేపటి క్రితం ఇటు పంజాబ్ లో డ్రోన్లు కనిపించడం, సాంబా సెక్టర్ జమ్మూ కాశ్మీర్ కి సంబంధించి అక్కడ డ్రోన్లు కనిపించడం ప్రస్తుతం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ఏం జరుగుతోంది? పాకిస్తాన్ నీ కుక్క తోకర వంకర బుద్ధిని ఇంకోసారి చూపించే ప్రయత్నం చేస్తే ఆ కుక్క తోకని కట్ చేసేస్తాం. బహుశా కుక్కకు సంబంధించి మాటిమాటికి అంటాం ఆ జంతువుకి అవమానమేమో, ఎందుకంటే జంతు ప్రేమికులకు సంబంధించి కాస్త ఇబ్బంది పడవచ్చు. బట్ ఇక్కడ కేవలం పోల్చడం వరకు మాత్రమే. ఎందుకంటే ఈ దుర్మార్గులు చూడండి ఎంత దుర్మార్గం. వీళ్ళు సరిహద్దుల వెంబడి కాల్పుల విరమణకు సంబంధించి ఓ పక్క కాళ్ళు పట్టుకుంటారు, బతులాడుకుంటారు, ఫోన్ చేస్తారు, మమ్మల్ని వదిలేరా బాబా బతులాడుకుంటారు. కానీ ఇప్పుడేమో మళ్ళీ ఒక్కసారి ఆ సౌండ్లు వినండి, మీకే అర్థమవుతోంది. బహుశా నా మాటలు మీరు నమ్మకపోతే ఆ మాటలు, ఆ సౌండ్లు వినండి, మీరు నమ్ముతారు. मोटे दिमाग खराब। मोटे दिमाग खराब। చూసారా ఆ శబ్దం? మీ చెవులారా విన్నారా? మనమేమో ప్రశాంతంగా ఓకే ఇంకా ఏమీ ఉండదేమో, ఇంకా ఈ రోజు నుంచి ప్రశాంతంగా ఉండొచ్చేమో అని అనుకున్నాం. కానీ ఈ దొంగ బుద్ధి ఉన్న పాకిస్తాన్ మళ్ళీ తన కవ్వింపు చర్యలను కొనసాగిస్తోంది. కనీసం 24 గంటలకు కూడా అంతెందుకండి. కొద్దిసేపటి క్రితం 5 గంటల ప్రాంతంలోనే కదా డీజీఎంఓ స్థాయి అధికారులు మాట్లాడుకున్నారు. కొద్దిసేపటి క్రితమే కదా 5 గంటల ప్రాంతంలో కదా డీజీఎంఓ స్థాయి అధికారులు మాట్లాడుకుంది.
కానీ ఇంతలోనే నీకేం పోయే కాలం వచ్చింది బహుశా పోయే కాలం దగ్గర పడినట్టుంది. ఇది ఉగ్రవాదుల చర్య లేకపోతే సైనిక చర్య? ప్రభుత్వం చేయిస్తోందా పాకిస్తాన్ ప్రభుత్వం, లేకపోతే పాకిస్తాన్ ISI దగ్గరుండి చేయిస్తుంది అనుకుంటున్నారా? మీరు రియాక్ట్ కండి, మీరు రియాక్ట్ కావాల్సిందే. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే మన సమాధానం వాళ్ళకి తగలాలి. మీరు నేను ఏదో చిన్న ప్లాట్ఫామ్ లేకపోతే నేను కమెంట్ చేస్తాను అని అనుకోవద్దు. మీకు వీలైన చోట దీన్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి, మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. సోషల్ మీడియా వేదికగా ప్రపంచం ఈరోజు మన మాట వినాలి, ప్రపంచానికి తెలియాలి, ఈ దొంగ బుద్ధి వాళ్ళకి తెలియాలి. సోషల్ మీడియా ట్విట్టర్ని వాడుకుంటారో, ఫేస్బుక్ని వాడుకుంటారో, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో వాడుకుంటారో, ఈ రోజు పాకిస్తాన్ చేస్తున్న ఈ దుర్మార్గపు దాష్టికం వాళ్ళకి తెలియాలి. ప్రపంచం రెండు చెవులు వినిపించేలా మీరు మీ ప్రయత్నాలు చేయండి. ప్రపంచానికి రెండు కళ్ళకు కనిపించేలా షేర్ చేస్తూ ఉండండి. ఈ రోజు మీరు చూస్తున్నారు సాంబా సెక్టర్, అదేం మామూలుగా వస్తున్న డ్రోన్లు కాదు, అది భారత్ మీద దాడికి పాల్పడడానికి పాకిస్తాన్ పడిన కుట్ర. పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులు పంపించిన డ్రోన్లవి. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం చూసా ఇది మన భద్రతా బలగాలు ఏం చెప్పుకొచ్చాయి. భద్రతా బలగాలు ఏం చెప్పాయి? చైనా నుంచి కాదు, టర్కీ నుంచి వచ్చిన డ్రోన్స్ అంటూ మాకు దొరికింది ఒకటి అంటూ చెప్పలేదు మనకి. ఎంతలోనే ఇప్పుడు వీళ్ళకి బహుశా కావాల్సింది యుద్ధమే అనుకుంటా. మన S-400 ఇంకా ఎక్కువగా వేస్ట్ చేయడానికి లేదు. ఎంతకాలం మనల్ని మనం కాపాడుకుంటాం, ఎంతకాలం కాపాడుకునే అడుగులోనే ఉంటాం. ఈసారి అడిగేస్తే టార్గెట్ మిస్ కాకూడదు. లాస్ట్ టైం మన సత్తా ఇది అని చూపించడానికి ఇటు పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఇంటి దగ్గర, లేకపోతే వాళ్ళకున్న ఎయిర్ బేసెస్ మీద దాడి చేశాం. కూడదు. ఇప్పుడు అది కాదు. ఇప్పుడు నేరుగా వాళ్లకు తగిన బుద్ధి చెప్పాల్సిందే. వాళ్ళందరూ ర్యాలీ చేస్తున్నారు కదా, అటువంటి పొజిషన్ ని తీసుకుని ఒక్క బాంబు వేస్తే మొత్తం బ్యాచ్ లేచిపోవాలి, తలకాయలు తెగిపడాలా. బహుశా ఈ మాట మాట్లాడుతున్నప్పుడు ఎందుకు ఇంత ఉక్రోషం, ఎందుకు ఇంత ఎమోషన్ అవుతున్నామంటే ఆలోచించండి. మన మంచితనం వాళ్ళకి చేతకాని తరంలా కనిపిస్తోందా? ఇటు భారతదేశం ఒకటే కోరుకుంటోంది, కెన్ ట్రంప్ సీ దీస్ విజువల్స్? కెన్ సీ దీస్ విజువల్స్? ఎందుకు నేను ప్రశ్న ట్రంప్కి విజువల్స్ కనిపిస్తున్నాయా? వ్యాపార వాణిజ్యం ఒప్పందం వదులుకుంటావా? ఎవరితో వదులుకుంటావు? పాకిస్తాన్తో వదులుకో. పాకిస్తాన్కి ఇచ్చావు కదా $1 బిలియన్, ఒక $1 బిలియన్, అది లాగేసుకో, పాకిస్తాన్కి తెంచుకో. యుద్ధం చేస్తోంది పాకిస్తాన్, నీ మాటను కొట్టి పాడేస్తుంది పాకిస్తాన్. He should look into this matter very seriously. Trump should look this matter very serious. See this visuals, Mr. Trump, Mr. President. You have to see these visuals. And these are the visuals are located at Samba sector of Jammu Kashmir. You should interfere now. ఇటు ట్రంప్ ఇంటర్ఫియర్ అవుతాడా అంటే వారి వరకు ఎందుకంటారా? ఈరోజు ఆ వ్యక్తి కనుక ఇన్వాల్వ్ కాకపోయి ఉంటే ఈరోజు పాకిస్తాన్ సగం అయ్యేదిగా. దాంతోపాటు వాళ్ళు ఫోన్ చేసి ఏమంటారు, ఇంకొక వర్షన్ వినిపిస్తోంది, ఇంకా పాకిస్తాన్ వర్షన్కి సంబంధించి వాళ్ళు ఫోన్ చేసి మళ్ళీ అడుక్కున్నారు, బాబా వదిలేయండిరా, మమ్మల్ని వదిలేయండిరా అంటే అప్పుడు కదా వదిలేసింది. అప్పుడేమన్నారు, ఎటువంటి ఉగ్రవాద చర్యలకు పాల్పడం, ఎటువంటి సైనిక చర్యలకు పాల్పడని చెప్పి మీరు మొక్కుకుంటే కదా. అరే మీకు తగిన సమాధానం మీకు తగిన శాస్తి జరగాల్సింది. ఈ దుర్మార్గులకి, ఈ దాష్టికులకి, ఈ పనికిమాలిన వాళ్ళకి, ఈ ముష్కర మూకకు అండకుండా పాకిస్తాన్ సైన్యానికి, వీళ్ళకి మద్దతు ఇస్తున్న మన దగ్గర ఉన్న వాళ్ళకి, ఇలాంటి వాళ్ళందరికీ ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ కావాల్సిందే. ఆపరేషన్ సింధూర్తో తగిన సమాధానం చెప్పాల్సిందే. వీళ్ళందరినీ పట్టి గుంజి మోకాళ్ళ మీద నిలబెట్టి సమాధానం చెప్పించాల్సిందే. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ కాదు, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ లాక్కోవడం కాదు, దాన్ని పూర్తిగా మన ఆధీనంలోకి తీసుకొని పాకిస్తాన్కి సంబంధించి నా దేశం నాకు వదిలేయండిరా బాబు అని చెప్పి వాళ్ళు మొత్తుకునేలా ఇలా పడాలగు అడుగు పాకిస్తాన్ మీద మంది. ఒకసారి విజువల్ చూడండి, ఎంత దుర్మార్గం వెళ్ళది,
ఎన్ని రోజులు ఇంకా భరించాలి? ఎన్ని రోజులు ఇంకా వీళ్ళని చూస్తూ ఊరుకోవాలి? నిన్న కూడా ఇంతే, నిన్న కూడా అంతే. బట్ ఆ కంపారిజన్ చూస్తే తీవ్రత తగ్గింది, కానీ ఆ దుస్సాహసం, ఆ దుష్ట పన్నాగాలు మాత్రం కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. మళ్ళీ పాకిస్తాన్ కవ్వింపులకు దిగింది, ఊహించని రీతి. కానీ ఎక్కడో మాత్రం దీని బుద్ధి అలాగే బతుకుంది, దాని బుద్ధి మాత్రం ఇంకా అలాగే బతుకుంది. ఇప్పుడు దానికి శాశ్వతంగా సమాధి కట్టాల్సింది, యావత్ ప్రపంచం సమాధి కట్టాల్సింది. ఆ ఉగ్రవాదాన్ని సమాధి చేయాల్సింది. వీళ్ళను ఇంకా పూర్తిగా తొక్కాల్సింది. కొద్దిసేపటి క్రితం ప్రధాని నరేంద్ర మోదీ ఒక వార్నింగ్ ఇచ్చారు వీళ్ళకి. ఎస్, ఇదే అంశానికి సంబంధించి మే కాల్పులకు భయపడం అంటూ ప్రధాని మోదీ ధీటైన సమాధానం ఇచ్చారు. ఒక్కసారి ఆయన ఏమంటారు చూద్దాం, ఆ తర్వాత డీటెయిల్ గా మాట్లాడుకుందాం. सटीकता के साथ हमला किया, पाकिस्तानी वायुसेना के उन एयरबेस को नुकसान पहुंचाया जिस पर पाकिस्तान को बहुत घमंड था। भारत ने पहले 3 दिनों में ही पाकिस्तान को इतना तबाह कर दिया जिसका उसे अंदाजा भी नहीं था। इसलिए भारत की आक्रामक कार्रवाई के बाद पाकिस्तान बचने के रास्ते खोजने लगा। पाकिस्तान दुनिया भर में तनाव कम करने के लिए गुहार लगा रहा था और बुरी तरह पीटने के बाद इसी मजबूरी में 10 मई की दोपहर को पाकिस्तानी सेना ने हमारे डीजीएमओ को संपर्क किया। अब तक हम आतंकवाद के इंफ्रास्ट्रक्चर को बड़े पैमाने पर तबाह कर चुके थे। आतंकियों को मौत के घाट उतार दिया गया था। पाकिस्तान के सीने में बसाए गए आतंक के अड्डों को हमने खंडहर बना दिया था। इसलिए जब पाकिस्तान की तरफ से गुहार लगाई गई, पाकिस्तान की तरफ से जब ये कहा गया कि उसकी ओर से आगे कोई आतंकी गतिविधि और सैन्य दुस्साहस नहीं दिखाया जाएगा,